ఈరోజే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. మీనరాశి వారికి మహాయోగం పట్టబోతుంది. ఈ రోజు నుండి మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. జూన్ నెల పూర్తి అయ్యేలోపు కలగబోయే మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ రోజు నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి కలిసి రాబోతోందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయం చాలా శుభప్రదమైన సమయంగా చెప్పవచ్చు. స్పష్టమైన ఆలోచనతో విజయం సాధిస్తారు. మీరు ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీకు కుటుంబంలో చాలా ఆనందాన్ని నింపుతుంది. శివారాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. మీకు శ్రేష్టమైనటువంటి కాలం కొనసాగుతోంది. ఫలితాలు మీకు చక్కగా అనుకూలంగా ఉంటాయి. కాలం అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది. ప్రారంభించిన పనులలో త్వరగా విజయం లభిస్తుంది. గతంలో ఆగిన పనులు ఈ సమయంలో మీకు పునఃప్రారంభం అవుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వర్తించండి. ఆశయాలకు తగ్గట్టుగా కృషి ఫలిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో నైపుణ్యం పెరుగుతుంది. ప్రధానంగా వ్యాపారంలో విశేషమైన లాభాలు అయితే ఉంటాయండి. తోటి వారి నుండి వ్యాపారంలో మంచి ప్రోత్సాహం కూడా ఉంటుంది. 10 మందికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మేలు. లక్ష్మి అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది. పెట్టుబడులు మీకు లాభాలని అందిస్తాయి. సృజనాత్మక శక్తి ముందుకు నడిపిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా మీకు మేలు చేకూరుతుంది. ఉద్యోగంలో సాహసోపేతమైన కార్యాలు శుభ ఫలితాలని అందిస్తాయి. బంగారుమయ జీవితం మీకు లభిస్తుంది. సంతృప్తినిచ్చే విధంగా ఫలితాలు ఉంటాయి. అధికారుల నుండి ప్రశంసలు ఉంటాయి. ప్రతిభతో పనిచేసే గౌరవాన్ని పొందుతారు. మీ యోగ్యతకు తగిన విధంగా గృహ, భూ, వాహనాది యోగాలు శుభ ఫలితాలు అందిస్తాయి. ఈ వారం చివరి భాగంలో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శ్రీ లక్ష్మి ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు అయితే తీసుకొస్తుందని చెప్పడంలో కూడా సందేహమే లేదు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం కెరియర్ ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. బుధుడు 4వ ఇంట్లో ఉండే సమయంలో కెరియర్లో సానుకూలమైన అవకాశాలు మరియు ఉన్నతాధికారుల మద్దతు కూడా ఉంటాయి. దీని కారణంగా మీ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. సూర్యుడు 4వ ఇంట్లోకి ప్రవేశించడం చేత అంటే రేపటి నుండి జూన్ 15వ తేదీ నుండి కూడా ఈ రాశి వారికి సూర్యుడు 4వ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. దానికి కారణంగా కెరియర్లో అదనపు బాధ్యతలు మరియు పనిభారం కూడా పెరిగే సూచనలు ఉన్నాయండి. మరియు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి లేదా అడ్డంకులు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం ఎప్పుడు అంటే జూన్ 22వ తేదీన. జూన్ 22వ తేదీన బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం వలన కెరియర్ సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. కానీ కుజుడి ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి.
కెరియర్ పరంగా అభివృద్ధి కోసం స్వల్ప ప్రయాణాలు, ఉదాహరణకు సెమినార్లు, సమావేశాలు ఉండవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండడం శ్రేయస్కరం. ఎందుకంటే ఈ సమయంలో ఆలస్యాలు అనేవి ఎదురవుతాయి కనుక మీ కృషికి తగ్గ ఫలితం మీకు దక్కుతుంది. కానీ ఓపిక అనేది కూడా మీకు ఈ సమయంలో చాలా అవసరం. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే అందిస్తుంది. గురుడు 4వ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉదాహరణకు గత పెట్టుబడులు, బోనస్ కూడా లభించవచ్చు. శుక్రుడు 3వ ఇంట్లో ఉండగా ఈ నెల ప్రారంభంలో సోదర సంబంధిత లేదా కమ్యూనికేషన్ ఆధారిత కార్యకలాపాల ద్వారా ఆర్థికపరమైన అవకాశాలు లభిస్తాయి. అయితే రాహు 12వ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్య ఖర్చులు లేదా ప్రయాణాల కోసం ఊహించని వ్యయాలు పెరగవచ్చు. శని 1వ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. శుక్రుడు 4వ ఇంట్లో ప్రవేశించడం అంటే జూన్ 29 తేదీన గృహ సంబంధిత ఖర్చులు, ఉదాహరణకు ఇంటి అలంకరణలు పెరగవచ్చు. పెట్టుబడులు లేదా వాహనము, ఆస్తి కొనుగోలు కోసం ఈ సమయంలో మీరు ఖర్చులు అనేవి చేయడం నివారించాల్సి ఉంటుంది మరియు ఖర్చులను నియంత్రిస్తే మీకు మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం కూడా మీకు ఈ సమయంలో చాలా మేలును కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం సాధారణంగా ఉంటుందండి. శని 1వ ఇంట్లో ఉండడం చేత ఆహారం పైన శ్రద్ధ పెట్టడం మరియు సమతుల్య జీవన శైలిని అనుసరించడం కూడా ముఖ్యం. సరైన విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారము మరియు యోగా లేదా ధ్యానం ద్వారా కూడా ఆరోగ్యపరమైన సమస్యలను అయితే మీరు తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు వైద్యుని సలహాలు తీసుకుంటే మీకు మేలు. వ్యాపారపరంగా ఈ రాశి వారికి చాలా సాధారణ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి సమయం అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు కూడా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చదువులో గృహ ఆధారిత అధ్యయనాలు, ఉదాహరణకు ఆన్లైన్ కోర్సులు మరియు సోదరుల సహకారం ద్వారా కూడా సానుకూలమైన అవకాశాలు లభిస్తాయి. బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అంటే జూన్ 22వ తేదీ తర్వాత నుండి కూడా సృజనాత్మక విషయాలలో, ఉదాహరణకు కళలు, సాహిత్యం అటువంటి విషయంలో మరియు పోటీ పరీక్షలలో కూడా విజయం సాధిస్తారు. కానీ ఒత్తిడి మరియు ఆసక్తి లేకపోవడం చేత ఏకాగ్రత తగ్గవచ్చు. గురుడు 4వ ఇంట్లో ఉండడం చేత ఉన్నత చదువులకు అవకాశాలు లభిస్తాయి. కుజుడు ప్రభావం వలన మానసిక ఒత్తిడి రావచ్చు. కాబట్టి కఠినమైనటువంటి శ్రమతో, ఆత్మవిశ్వాసంతో చదవడం ద్వారా కూడా ఆశించిన ఫలితాలు అయితే సాధించవచ్చు. నిరాశ చెందకుండా ముందుకు సాగితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. గురువారాల్లో ఈ రాశి వారు గురుదేవునికి అంటే విష్ణువుకు తులసి ఆకులు అర్చన చేయడం వలన కెరియర్లో మంచి మార్పులు అయితే కనిపిస్తాయి. విద్యలో విజయం కూడా సాధించవచ్చు. మీ జ్ఞానం కూడా పెరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.